పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ మరియు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హాతో కలిసి భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలబాలికలతో ప్రతిజ్ఞ చేయించి భారత రాజ్యాంగ ముసాయిదా ప్రతిపై 1949 నవంబర్ 26న తుది సంతకాలు జరిగిన రోజు అని, మన దేశ చరిత్రలో అత్యంత కీలకమైనదని, 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అమలులోకి వచ్చి ప్రజలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా న్యాయం అందించే లక్ష్యంతో ముందుకు నడిపించిందని, ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవించడం, దాని విలువలను కాపాడుకోవడం అత్యంత బాధ్యత అని పేర్కొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల్లో సబ్బవరం మండలం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ సచివాలయం దగ్గర పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకుని మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. మా నియోజకవర్గాల్లో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇలా నివాళులు అర్పించాలి కాబట్టి మేము వెళ్ళలేకపోయాం. కానీ ఈ దేశం, ఈ రాష్ట్రం కూడా వారు చూపించిన అడుగుజాడల్లో ముందుకు వెళ్తున్నాము, భవిష్యత్తులో కూడా వెళ్తామని చెప్పి వారికి ఘనంగా చెప్పుకునే రోజు కాబట్టి భావితరాల భవిష్యత్తు అయిన మా పిల్లలందరూ కూడా వారి అడుగుజాడల్లో నడిచి మీరు ఎంచుకున్న విధుల్లో 100% మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాను. మరి ఈనాటి భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 మహనీయుడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం, దేశం కూడా అనేక కార్యక్రమాలు ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో సచివాలయంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ రోజున మనందరం కూడా ఇంత సుఖశాంతులతో, ఇంత బాగా ప్రపంచ దేశాలతో కొనియాడబడే గొప్పగా మనం బతుకుతున్నామంటే ఆ మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వల్ల మనస్ఫూర్తిగా వారికి గుర్తు చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆ కార్యక్రమంతో పాటు ఈరోజు లాస్ట్ వీక్ వాయిదా పడిన ఏదైతే నేషనల్ హైవే వాళ్ళు మన స్కూల్స్కి, మన జూనియర్ కాలేజీకి 426 సైకిల్స్ ఇచ్చారు మహిళల పిల్లలకి. అది పంపిణీ కార్యక్రమం కూడా నేను, కలెక్టర్ గారు, ఎస్పీ గారు ముగ్గురం కూడా చేయడం జరిగింది. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్న కార్యక్రమం అదొకటి. అది కూడా ఈరోజు నవంబర్ 26వ తారీఖు